హలో అండి అందరికీ. ఈ రోజుల్లో అందరికీ పంటి సమస్య చాలా ఎక్కువగా ఉంది కదా, పంటి నొప్పి వస్తూ ఉంది కదా, దానికోసమని ఒక మంచి యూస్ఫుల్ వీడియో తీసుకుని వచ్చి నాకు 1 వీక్ బ్యాక్ నుంచి చాలా అంటే చాలా పంటి నొప్పి వచ్చిందండి. నేను టాబ్లెట్స్ అవి వాడను ఎక్కువ శాతము. అయితే తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఒకటి మొక్క ఉంటుంది, దానిది కనుక కొమ్మ తీసుకొచ్చి బ్రష్ చేసినట్లు చేస్తే పంటి నొప్పి తగ్గిపోతుంది అని చెప్పన్నారు. అందుకోసం అని చెప్పి ఆ మొక్క కోసం వెతుకుతున్నాము. మొత్తం తిరగగా ఒక చోట దొరికింది. మాకు ఎవరైతే ఆ మొక్క గురించి చెప్పారో ఆయనే అక్కడ వెళ్ళి కట్ చేస్తున్నారండి. నేను మార్నింగ్ అడిగాను, కొంచెం తెచ్చిపెట్టరా, అది మాకు తెలీదు అని చెప్పి. ఇంకా తీసుకురాలేదు కదా, అసలు మనం కూడా చూసి వీడియో తీద్దాము, అందరికీ యూజ్ అవుద్ది కదా అని చెప్పి మేము వెళ్ళాము. అప్పటికే ఆయన అక్కడ కట్ చేస్తున్నారు. తన పేరు ఉమా గారండి. తనే చెప్పారు ఈ మొక్క కోసం అని చెప్పి. వాళ్ళ వైఫ్కి కొన్ని ఇయర్స్ బ్యాక్ పంటి నొప్పి వస్తే ఇది వాడారంట. ఇన్ని ఇయర్స్ అయినా సరే అసలు పంటి నొప్పి అనేది లేదంట. అయితే నేను కూడా వాడి చూశాను, నిజంగా చెప్తున్నా బాగా పనిచేసిందండి. పంటి నొప్పి లేదు. ఇది బెటర్ కదా, అవి ఇవి మందులు వేసుకునే కంటే ప్రకృతిలో వచ్చిన మొక్కని యూజ్ చేస్తే పంటి నొప్పి తగ్గిపోతుందంటే హ్యాపీగా యూజ్ చేయొచ్చు కదా. ఇది పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుందంటండి, మీరు కూడా ట్రై చేయండి. ఆ దారి పొడుగుతా ఇవే మొక్కలు ఉన్నాయి. మీకు క్లియర్గా తెలియాలని చెప్పి తీసుకుని కూడా వచ్చాము. అది ఉంది కదా, నేను ఇరుస్తున్నాను, అది విరిస్తే దాని లోపల వాటర్ వస్తుంది. ఆ వాటర్ తోటి ఏమన్నా చేతిపైన గీసుకుపోయినా అట్లా ఏవో ఉంటాయి కదా, దెబ్బలు తగిలినప్పుడు దాని మీద కనుక ఈ వాటర్ది పెడితే మొత్తం తగ్గిపోతుందంట. అలానే కడుపులో అల్సర్ అని ఉంటుందంట, దాన్ని కూడా నమలేసి వాటర్ తాగితే కూడా అది కూడా క్లియర్ అవుతుందంట. ఇంతకీ ఈ మొక్క పేరు మీలో ఎవరికైనా తెలుసా? నాకైతే తెలుసు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి.